and welcome. Very good evening. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 పవర్డ్ బై ప్రిజ్మా లెగ్గింగ్స్, ఫాగ్, హెచ్పి రేసా అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ పెప్ మ్యాట్రిసెస్. ఈ రోజు మా ఈ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 కార్యక్రమానికి ఇక్కడ కూర్చోబోయే వ్యక్తి గురించి చెప్తాను. మెగా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మెగా అల్లుడు, అల్లు వారి ముద్దుల చిన్నోడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద వెరీ స్పోర్టీ, వెరీ ఫ్రెండ్లీ అల్లు శిరీష్. పుట్టపు దొరకదిలిండో ఎవడికి విడు దొరకడులెండో ముదురండో గడు సండో తోడిగేను ముసుగండో ఉప్పు కప్పు రంబు నొక్కలుకు ముండో విడిలుకు చూసి మోసపోకండో. అమ్మాయి పాట అక్కడతో ఆగిపోయింది. అదే వెయిట్ చేస్తున్నా ఆ లిరిక్ వేదవండో వడవండో అని చెప్పి గాలి తీసేస్తావేమో. నాకు మాత్రమే తెలుసా అని అందాం అనుకున్నాను, బట్ పర్లేదు ముందే ఆపేశారు మా వాళ్ళు. వెల్కమ్ శిరీష్, వెల్కమ్ టు కొంచెం టచ్ లో. థ్యాంక్ యూ బ్రో. సో శిరీష్, మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఈ పాట నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే యు బీన్ అన్ ఆల్ రౌండర్, అందుకే నాకు మిస్టర్ పర్ఫెక్ట్ అనాలనిపించింది. ఓకే, మూవీస్ లో యాక్ట్ చేస్తూ అండ్ కొత్తగా మా పాత్రలు కూడా లాక్కుంటూ అవార్డ్ ఫంక్షన్స్ కూడా హోస్ట్ చేస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తూ, అంటే స్క్రీన్ మీదే కాకుండా ఇగో ఇలా ఒక స్టేజ్ మీద అవార్డ్ ఫంక్షన్ ఇస్ అ టఫ్ జాబ్. ఐ నో మీరు ఎక్స్పీరియన్స్ కూడా చేస్తుంటారు. మరి బ్యాక్ స్టేజ్ లో ఆర్యా 2 లాగా వీడు కూడా సైకో క్యారెక్టర్ ఏదో కొనుక్కుంటున్నా. ఏంది ఎవరు ఈ పాట ప్లే చేస్తున్నాను? ఓన్లీ ఫస్ట్ 2 లైన్స్ వేసినట్టు వేసి తర్వాత లిరిక్ లో ఇరికించేస్తాను ఏదో కొనుక్కుంటున్నాను అక్కడ. మరి ఏంది లేలే, ఫస్ట్ 2 లైన్స్ వరకే నేనా? వరకే మీరు. యా, అండ్ యు బీన్ పర్ఫెక్ట్ అండ్ వెరీ సెలెక్టివ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ. సో ఎలా ఉంది ఇప్పుడు? యాక్టర్, హోస్ట్, సిఇఓ అండ్ సొంతంగా బిజినెస్ కూడా చేస్తారు. అదేనా? ఏం చేయట్లే అంటే ట్రై చేశారు కదా ఎవ్రీథింగ్. అలా అంటారా? సో అన్నిట్లో అంటే మీకు యు బీన్ ఎన్ ఆల్ రౌండర్ ఫర్ మీ. సో పాటలు పాడారు, చాలా అద్భుతాలు సృష్టించారు మీరు. ఎలా హౌ అంటే ఏది నిలకడగా ఉండదండి నాకు. ఇంట్రెస్ట్ ఎప్పుడు కొత్త విషయం ఏదో నేర్చుకుందాం ఇంట్రెస్ట్ గా ఉంటుంది అనమాట. అంటే ఒక 6 నెలలు సంగీతం నేర్చుకున్నా, తర్వాత ఒక 2-3 ఏళ్ళు కిక్ బాక్సింగ్ నేర్చుకున్నా, తర్వాత 3 months అమెరికాకి వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ నేర్చుకున్నా. సో ఏదైనా ఒక విషయం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అది నేర్చుకుందాం అన్న సరదా ఉంటది అనమాట నాలో. నాకు వీటిలన్నింటిలో బాగా కరెంట్ అయింది సంగీతం దగ్గర. అసలు ఒకసారి చిన్నప్పటి నుంచి సరిగమ పాలు ఒకసారి నేర్చుకుందాం అని చిన్న ఒకసారి రెడీ సార్ నేర్పిస్తే నేను సంగీతం నేర్చుకుంటాను. బేసిక్స్ ఇప్పుడు వదిలేండి, ఇప్పుడు గొంతు బాగాలేదు. చిన్నప్పుడు గొంతుకు కొంచెం మంచిగా పద్ధతిగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద అయిపోయాక మన కాఫీలు నాది ఏమైనా అద్భుతంగా ఉందా? ఖాళీ నూనె డబ్బాలో రాళ్ళు వేసినట్టు నాది. పాట పాడదాం అలా సారీగా అది కష్టం అంటున్నా. అదైతే గురువులు తిడతారు కాబట్టి దొరికేస్తాం. కాబట్టి మంచి సాంగ్ సార్. సంగీతం ఇరికించు గట్టి టాపిక్ మీద అనవసరంగా గొప్పలు చెప్పుకుందాం. ఇది ఆ ఏసీర్ అలాగే సంగీతం టప్పని పట్టుకున్నావు, నువ్వు మిస్ చేస్తామో అనుకున్నా. వదిలే సార్, పాడతాను. వెళ్ళి వద్దాం అంట కరెక్ట్. నాకు లిరిక్ తట్టట్లేదు. ఏదైనా పర్లేదు, సగం ముక్కైనా పర్లేదు, నాకు ఏదైనా పర్లేదు. రెడీ. ఇప్పుడు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమం యందు ఇప్పుడు అద్భుతమైన గానం పాడుతున్న వారు అల్లు శిరీష్ గారు. ఎస్, నాకు లవ్ సాంగ్స్ అంటే ఇష్టం అండి. తగ్గిట తగ్గ సి మైనస్ తీసుకోండి సార్. ఓకే గర్ల్స్ రెడీ? మీకోసం స్పెషల్ గా ఈ సాంగ్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది, చూపులకై బతిక చూపుల్లోనే వెతిక, కన్ను తెరిసి స్వప్నమే కన్నా, తొలిసారి కళ్ళు తెరిసి స్వప్నమే కన్నా. సారీ వాళ్ళు కొంచెం గొంతు బాగాలేదు, లేదంటే ఇంకొంచెం బాగా పాడేవాడిని. సరే, ఇంతకు ఎవరి కోసం పాడారు ఈ పాట? అందరి కోసం అండి. అందరి కోసం అంటే ఒక స్పెషల్ ఎవరో ఒకరు ఇంత మంచి లవ్ సాంగ్ సీజన్ కి ఒకళ్ళు. ఈ ప్రస్తుతం సీజన్ ఇంకెవరు లేరు. తెలుగేనా, హిందీయా, ఇంగ్లీషా? ప్రస్తుతానికి ఎవరు లేరు. ఆ పాట ఇష్టం కాబట్టి పాట ఇష్టవాడు. సరే, కెమెరాలు అవన్నీ ఆపేసి పరిస్థితి ఏంటి? హోమ్ యూ డేటింగ్? సింగిల్ బ్రో. నేను కూడా అదే చెప్తున్నాను, సింగిల్ బ్రో. ఇదే వర్కౌట్ అవుతుంది. ఆయన ఎవరికి అర్థం కాదు. అలా చెప్పుకునే అడ్వాంటేజ్ అని. సింగిల్ బ్రో అని ఇంత సిగ్నల్ ఇస్తున్నా ఎవరికి? సో అంటే మీరు మాత్రం సింగిల్ అని చెప్తున్నారు, బట్ టాలీవుడ్ లో
మోస్ట్ ఫ్రెండ్లియెస్ట్ స్టార్ ఎవరు అంటే దే ఆల్వేస్ సే శిరీష్. అవునా? ఓకే. సిరి 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 పేరు ఇలా వినిపిస్తుంది. ఐఫోన్ లో సిరి అంత ఫేమస్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సిరి అంత ఫేమస్, ఎస్పెషల్లీ విత్ ద హీరోయిన్స్. అండ్ ఆన్ పాజిటివ్ నోట్, మా డాడీ చూస్తున్నారా నాకు చిన్న టెన్షన్ అంతే. అంటే ఐ మీన్ లైక్ మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ మీరు వర్క్ చేసిన వాళ్ళైనా యాక్చువల్లీ ఫ్రెండ్లీగా ఉంటాం, Yes. సరదాగా ఉంటాం. అంటే ఎందుకు అలా ఓన్లీ హీరోయిన్స్ ఎందుకు సెలెక్ట్ చేశారు? కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఉంటాను. అవి బయట వాళ్ళతో నువ్వు మాట్లాడు కాబట్టి నీకు అది చెప్పలేదు అంతే. యా 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 అంటే మ్యాటర్ చెప్పట్లే, అంటే బిజీగా ఉంటూ ఉంటారు కాబట్టి ఎవరితో ఎక్కువ క్లోజ్, మోస్ట్ క్లోజ్ అంటే నా 2 ఫ్రెండ్స్ అండి, తనిష్క్ అండ్ వైభవ్ అని. ఇద్దరు ఇండస్ట్రీ నుంచి కాదు, సో ఎక్కువ వాళ్ళతో హ్యాంగ్ అవుట్ కొడుతుంటాను. ఇండస్ట్రీ నుంచి అయితే? ఇండస్ట్రీ నుండి అయితే మా అన్నయ్య చరణ్, వరుణ్. అండ్ అఫ్ కోర్స్ కాకుండా ఫ్రెండ్స్ అంటే నవదీప్ అండ్ రానా, వీళ్ళతో కూడా కలిసి వన్స్ ఇన్ వైల్ వి కీప్ హ్యాంగింగ్ అవుట్. బట్ నాకు మీ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ మాత్రం వేరేలా చెప్తున్నారు. అంటే కొంచెం కామ్ గా ఉంటారు, ఆయన ఎక్కువ మాట్లాడరు అని అనగా నేను షాక్ అయ్యా. సిరీస్ కామ్ గా ఉంటారా? లేదే, ఎందుకు అన్నారు. అంటే లేదు, ఈ విషయాలన్నీ నేను ఆయన అడుగుదాం అనుకుంటున్నాను అంది. ఈ మధ్య కొంచెం మారాను. ఇది వరకు హీరోయిన్లు అంటే ఏదో మాట్లాడేసి కవులు చెప్పేవాడిని, ఈ మధ్య తగ్గించింది. కాబట్టి నేను అనుకోవడం, నా ఎస్టిమేట్ ఏంటంటే ఇప్పుడు పనిచేసిన ఈ సినిమాలో పనిచేసిన హీరోయిన్ మీకు ఆ రిపోర్ట్ ఇచ్చి ఉంటుంది. మీరు ముందు పనిచేసిన రెజీనా, లావణ్య, యామిల్ అంటే రిపోర్ట్ కార్డ్ వేరు సార్. ఆ రిపోర్ట్ కార్డ్ వేరు, రిపోర్ట్ కార్డ్, ఈ రిపోర్ట్ కార్డ్ వేరు అంటే. సో ఈ రిపోర్ట్ కార్డ్ ఇచ్చిన ఆ టీచర్ తో ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. దాన్ని మరి పిలిచేద్దాం. రైట్, పిలుద్దాం మరి. సో లెట్స్ వెల్కమ్ సురభి. ఓకే సురభి గారు, వెల్కమ్ టు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. నా మనసుకి చాలా హ్యాపీగా ఉంది టు బి ఆన్ యువర్ షో. ఐ వాస్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ and it's a dream come true here. అయ్యో, సో స్వీట్, థాంక్యూ. అవార్డు గెలిచాక చెప్తారు ఇవన్నీ, డ్రీమ్ కమ్ ట్రూ. ఫోటోల తర్వాత. ఓకే, సో ఫస్ట్లీ మీ గురించి నేను అడిగే ముందు ఈయన గురించి నేను అడగాలి. సో శిరీష్ గురించి మీ మాటల్లో మీరు చెప్పదలుచుకుంటే శిరీష్ గురించి ఏం చెప్తారు? I met Sirish on one of the award shows last year, and we met, we spoke, and I don't know, I had this intuition that one day I'm going to work with Sirish. Really, and it came true, and really happy that I got to work with Sirish on a beautiful film like Okakshanam. So yeah. సో అంటే ఇందులో ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మాకు అనిపించింది, ప్యారలల్ లైఫ్స్. యూనో అగ్గిపుల్లలు వేసినప్పుడు ఇలా ప్యారలల్ గా ఉంటాయి. మనకి ఇప్పుడు జరుగుతున్నది ఇంకోళ్ళకి ఆల్రెడీ పాస్ట్ అయి ఉండొచ్చు. అవును. మనకి జరుగుతున్నది ఇంకోటికి నెక్స్ట్ ఫ్యూచర్ అయి ఉండొచ్చు. కరెక్ట్. సో డెఫినెట్లీ మన లాంటి వాళ్ళు ఉంటారు కదా. అవును. సో మీకు ప్యారలల్ గా, డూ యూ బిలీవ్ ఇన్ దాట్? మీరు నమ్ముతారా? See, like first when I heard the script, I had no idea about parallel lives. Like there's a world which exists besides, our world. And when I heard the script, when I went back and searched on it, I went to Google, I started searching parallel lives, and it was a huge theory about it. Yeah. And it does exist. And I was నేను కథ విన్నప్పుడు గూగుల్ చేశాను, అసలు ప్యారలల్ లైఫ్ అనేది ఉందా, ఇదంతా ఊరికి కల్పితామని. There have been lot of examples. Yeah. చరిత్రలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇద్దరికి సేమ్ కొన్ని వందల సంవత్సరాల తర్వాత సెపరేట్, ఆర్ అదే లైఫ్ టైమ్ లో ఇంత 1-2 years సెపరేట్ కూడా, లేకపోతే 10 years సేమ్ కైండ్ ఆఫ్ సిచువేషన్, సేమ్ ఎగ్జాక్ట్ అదే డేట్ న, అదే చోట్న, అదే ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, ఇంకోటి జరుగుతుంది. అది చూసి షాక్ అయిపోయాను. That was something which was I had never imagined, but after hearing the script, I mean, it's one of the most thrilling and engaging scripts that I've worked in, and fantastic team. ప్యారలల్ అంటే ఐ మీన్ రెండు లైఫ్స్ ఒకేలాగా వెళ్ళడం కదా. చిన్నప్పుడు మీరు అనుకున్నట్టు ఇప్పుడు ప్యారలల్ అలాగే వెళ్తుందా? Actually, I dreamt. కొంచెం టచ్ లో చెప్తా, షోలో సోఫాలో కూర్చుంటానని. Did you dream? I told you, this dream has come true. I just said that. This childhood dream. మమ్మీ. Destiny had its way. Yeah. సో చిన్నప్పటి నుంచి మీకు యాక్టింగ్ మీద ఏమైనా ఉందా? Yes, I was interested in acting, and I wanted to be an actor. Interested in getting ready, looking good, మిర్రర్ కే సామనే యాక్టింగ్, doing makeup, doing hair, and acting also. Acting also with the flow. Correct చెప్పింది. Yeah. చెప్పాడు. సార్ ఇలాంటి మాత్రం మీరు కరెక్ట్ చేస్తున్నారు వెంటనే. నడుచుకుంటున్నాను. సో నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటున్నాను. ఎంత బాగా మాట్లాడుతున్నారు మీరు.
మీరు తెలుగు మాట్లాడితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మీరు తెలుగు మీరు ఆల్మోస్ట్ చాలా వచ్చు మీకు. తెలుగులో ఏమేమి వచ్చు మీకు? వస్తుంది. రమ్మనండి. రమ్మనండి మేడం, ప్రాబ్లమే లేదు. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. అన్ని పాజిటివ్ గా తీసుకోవడం ఆవిడకి అలవాటు. సో సో డ్రీమ్ షో మీరు రావాలని కోరుకున్నారు. మీరు వచ్చినప్పుడు ఉట్టి చేతులతో ఎలా పంపిస్తాం? మీకు తెలుగు నేర్పించే పంపిస్తాం. ఓకే, ఈజీగా ఈజీ థింగ్స్. తెలుగు నువ్వు నేర్పాలంటే నీ వల్ల కాదు. పక్కన విజయ్ అని మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎంత చెప్తే ఆయన అందిస్తాడు. ఆయన అందించాక సురభి చెప్పుద్ది. ఓహో, ఆ విజయ్ అనే పాత్ర ఉంటే తప్ప ఇవి తెలుగు వినపడదా? నేను చాలా సార్లు విజయ్ చెప్పే డైలాగ్స్ కి రియాక్షన్ ఇస్తూ ఉంటాను set లో. No, even Sirish has given a lot of inputs for my acting and how I should improvise. Credit నాదేం లేదు సార్, డైరెక్టర్ గారిది. విజయ్ అనే వ్యక్తి అప్పుడప్పుడు అతను తెలుగు టు హిందీ ట్రాన్స్లేషన్ అవస్థ పడుతున్నప్పుడు అలా అందించేవాడిని, అంతే. అంతకన్నా నేను చేసింది లేదు. అంటే ఆయన కూడా అనుకుంటా కదా, ఎమోషనల్ సీన్ జరుగుతున్నప్పుడు ఏదో జరిగింది అన్నారు. ఆ డైలాగ్ ఏంటంటే లాస్ట్ డైలాగు, ప్లీజ్ జీవా నాకు ఇలాంటి లైఫ్ వద్దు, నన్ను కాపాడు జీవా. సో సేమ్ చెప్పింది, ప్లీజ్ జీవా నన్ను కాపాడు, నాకు ఇలాంటి లైఫ్ వద్దు. సీన్ అయిపోయిందని చెప్పి డైరెక్టర్ అలా చూస్తూ ఇంటెన్స్ గా చూస్తున్నాడు. కట్ చెప్పడం మర్చిపోయాడు. అతను ఆ పక్క నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ సీన్ అయిపోయింది, ఇంకా డైలాగ్ ఏమనుకుని సీన్ అయిపోయింది. వాడు ఎవరైనా కట్ చెప్పండి, ఎవరైనా కట్ చెప్పండి. I think I was very much into the character and I was just going అదే with the flow. గ్రేట్ యాక్టర్ ఒక సైన్ కదా, క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి చుట్టుపక్కల ఉన్నది ఏంటో తెలియకుండా, దట్ ఈస్ అ గ్రేట్ యాక్టింగ్ అనేది. వండర్ఫుల్. అండ్ అంటూ మీరు తెలుగులో అలా డైలాగ్ చెప్పడం, ఇప్పుడు తెలుగులో ఇలా మాట్లాడడం, బికాస్ ఐఎమ్ తెలుగు పండిట్, Okay. డాక్టరేటెడ్ ఫ్రమ్ కాఠ్మండు యూనివర్సిటీ. Kathmandu University. అక్కడ ఓన్లీ తెలుగు నేర్పిస్తారు కాఠ్మండు. ఆల్ సబ్జెక్ట్స్ ఇన్ తెలుగు, Okay. మ్యాథమెటిక్స్ ఇన్ తెలుగు, సైన్స్ ఇన్ తెలుగు. నేను తెలుగు మామూలుగా అందరు నేర్చుకోవడానికి 10 years పడుతుంది పూర్తిగా. నేను Okay. టీచ్ 10 minutes 10 minutes. క్రాష్ కోర్స్. ఫస్ట్ బూత్ తో Let's స్టార్ట్ do this. చేస్తాడండి. యు వాంట్ లెర్న్? I want to learn. మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నాను? ఇది ఏంటంటే హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. I know this. తెలుసు. మీకు తెలుసు. బేసిక్ స్టార్ట్ చేస్తా. ఇప్పుడు మొదలవుద్ది. విశ్వక్సేనుడి పుత్రరత్నం కస్కస్కంబట్లు. This is what they taught you at Kathmandu. కాఠ్మండు, దిస్ ఇస్ ఫస్ట్ క్లాస్, మార్నింగ్ పీరియడ్ 9 o'clock ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. After break. విశ్వక్సేనుడి విశ్వక్సేనుడి పుత్రరత్నం. పుత్రరత్నం. ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండాలి? పుత్రరత్నం, పుత్రరత్నం. కస్కస్కంబట్లు. కస్కస్పలపుద్దు. విజయ్ లేడమ్మా అక్కడ పక్కన. లేలే, ఇప్పుడు నెక్స్ట్ సినిమా నుంచి మేడం యాక్షన్ గానే విశ్వక్సేనుడి పుత్రరత్నం అంటదేమో ఇవిడ. ఉప్పు కప్పు రంబు తెలుసా మీకు? ఉప్మా. ఉప్మా కాదమ్మా. సురభితో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ రోజు నీకు చెప్పానా? ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు రంబు. నొక్క పోలిక నుండు. నొక్క పోలిక నుండు. పోరిందు ఉందు. నొక్క పోలిక నుండు. నొక్క పోలిందు ఉందు. చూడ చూడ రుచుల. చూడ చూడ రుచుల. జాడ వేరు. జాడ వేరు. పురుషులందు. పురుషులందు. ప్రదీప్ వేరయ్య. ఏంటి? మైన్ ఇస్ ప్రదీప్. దట్ ఇస్ ప్రదీప్. వాట్స్ ద డిఫరెన్స్? దెబ్బ తగిలినోడు అమ్మ అని ఒకలా అంటాడు, ఆకలి అమ్మ అని ఒకలా అంటాడు. మరి కాఫీ విత్ కరణ్ లో గిఫ్ట్ ఇచ్చినందుకు, కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు మరి మా గిఫ్ట్ ఏం లేవా? డబల్ బెడ్రూమ్ ఫ్లాట్, డైమండ్ నెక్లెస్. అవునా? ఇవ్వండి రా. తేలేదా? ఎవరు తెచ్చుకోలే? ఓన్లీ పెళ్ళిన వాళ్ళకేనా? బ్యాచిలర్స్ ఏం లేవండి సార్. నెక్స్ట్ కమింగ్ సీజన్స్ లో ఏమైనా ప్లాన్ చేద్దాం, మీరు విత్ ఫ్యామిలీ వచ్చినప్పుడు. అదే ఇప్పుడు అప్పుడే వచ్చి తెలియాలి సార్. అదే వచ్చిన సీజన్ 25, 26 అదే ఆ టైం కల్లా అదొకటి. నేను వీల్ చైర్ లో. ఏంటి పెళ్ళా? కంటెంట్ క్యాచ్ చేయలేదు, కంటెంట్ క్యాచ్ చేయలేదు. I said soon next time you have to come with family. He said time hai. I said time hai, so he said by the time 20 time आता है तो बीवी आता है. जब बीवी आता है तो प्रदीप सब बुड्ढा मिलके ये सोफा में बैठता है. तब प्रदीप बुड्ढा हो जाएगा. वही बोल रहा था वो. అవును. అంటే ఆలోచనలు వచ్చాయా? ఏది అంటే ఇంట్లో సంబంధాలు వెతకడం గానీ? ఇంట్లో సంబంధాలు వెతకడం కాదు కానీ 2 సార్లు పెళ్లి చేసుకుందాం అనే ఆలోచన వచ్చింది. బెల్లు మోగింది. కానీ కబ్బు కౌన్ వద్దు, కబ్బు 2012 లో ఒకసారి, 14 లో ఒకసారి. అంటే మీ తరఫు నుంచి బెల్ మోగిందా లేదా మామూలుగా ఇంట్లోంచి? ఇంట్లో కాదు, బయట నుంచి. మై రిలేషన్షిప్. దట్స్ ఆసమ్. ట్వైస్ ఐ వెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యారేజ్. ఇంకా అక్కడి నుంచి ఆ చిప్ కట్ అయిపోయింది అన్న. అది ఎవరో అలా కట్ చేస్తారు. దాని తర్వాత ఇంకా పెళ్లి వైపు అసలు థాట్స్ కూడా వెళ్ళట్లేదు నాకు. You told me you're getting married next year.
అదేదో కామెడీగా నాకు బోర్ కొట్టకపోతే సెట్ చెప్పారు He told me on sets that और बोलो है చెప్పు వాట్ డిడ్ ఐ సే ఐ ఫర్గాట్ నాకు గుర్తులేదు అది. I asked him generally, so when are you planning to get married? He tells me next year. He says, have you seen the girl? Have you met her? It's like, yeah, it's all planned. Because అరేంజ్ మ్యారేజ్ ఇదేదో ఏదో కలిపి చెప్పాను ఊరికే, ఇంట్లో చూసారు సంబంధం అని చెప్పాను. నా డిసప్పాయింట్ అలా అయిపోయింది. అంటే no, I said don't forget to invite me. డెఫినెట్లీ డిన్నర్ ఫాలోస్ 7 o'clock Has రిసెప్షన్ to. డిన్నర్ ఫాలోస్ Special desserts. డ్రీమ్ అంటే ఇప్పుడు మనకు కొన్ని క్వాలిటీస్ కావాలని కోరుకుంటాం కదా, మీ ఉద్దేశం? డ్రీమ్ గర్ల్ క్వాలిటీస్ గుణాలు మాట్లాడాలంటే నాకు నాకు అందం కింద ఇయే వస్తున్నాయి. అంతే అవే అవి చెప్పచ్చా? అంతే, మా ఊర్లో అవే అయ్యేద్దరా? లేదు. అంటే నేను చేసుకో అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అలా అంతే. కొంచెం ఫిట్ గా ఉండాలి, ఓకే, సన్నగా, అందం ఉండాలి. అందం కూడా నాకు ఐ లైక్ గర్ల్స్ విత్ హింట్ ఆఫ్ దేశీ. మరీ మోడర్న్, మరీ ఎప్పుడు Yo, jeans nice మరీ అంత కూడా కాదు. నాకు గుడికి వెళ్ళి ఇంట్లో పూజలు చేసి అండ్ పార్టీ కూడా చేసే అమ్మాయి కావాలంటున్నా. అంటే నాట్ సోనీ నాట్ సరోజా మధ్యలో అండ్ మరీ ఇంగ్లీష్ లో ఎక్కువ మాట్లాడడం నాకు నచ్చదు అని చెప్పి మంచి ఇంగ్లీష్ ఉండాలి. Wow. కష్టమే సార్ అయితే. Well said. బాగా టైం పట్టేలా ఉందా పో. అందుకే కదా అవట్లే పెళ్ళి. నేను 2-3 లైన్లు అనుకున్నాను, మీరు 2-3 పేజీలు అనుకున్నారు క్వాలిటీస్. తెలుసు, అదొక చాలా మంది చెప్పారు, వయసు పెరిగే కొద్దీ ఇంకా క్వాలిటీస్ రిక్వైర్మెంట్స్ పెరిగిపోతాయి, సో త్వరగా చేసేసుకోవాలని ఎదుగుతున్నాను. చూద్దాం. తదాస్తు. G. డ్రీమ్ బాయ్ క్వాలిటీస్ నేను కాకుండా ఇంకెవరని? He should be someone. అంటే నా పేరు వాడద్దు. అదే ప్రదీప్ కాకుండా ఇంకెవరు ఇష్టం అని అడుగుతున్నారు. He should be someone who's a Boy. who's a అరే బాయ్ అంటే మ్యాన్ 35-45 కాదు, బాయ్, యంగ్ బాయ్, లైక్ కూల్ బాయ్, లైక్ అలా బాగా కవర్ చేసే పోయో. cool boy like you, right, Pradeep? అబ్జర్వ్ చేస్తారా? He should be a gentleman లైక్ ప్రదీప్, like Sirish Garu, who respects his actresses, and he should be funny and చాలా క్వాలిటీస్ ఉన్నాయి, చాలా క్వాలిటీ. ఫన్నీ డైరెక్ట్ గా చెప్పకూడదు అలాగా, సరే తెలిసిపోదు కెమెరాలు. he should be సభ్య సమాజం he should be చూస్తుందా? tall, so I'm not sure if he సచిన్ టెండూల్కర్, ఏఆర్ రెహమాన్, ప్రదీప్ మాచిరాజు. yeah, so and he should really love me forever. కుదురుద్దా మరి? కుదురుద్దా? మీ హైట్ తోట కొట్టేస్తున్నాను. పర్లేదు. Better luck next janam. నెక్స్ట్ జనం ప్యారలల్ లైఫ్ ఎవరైనా ఉండుంటాడు ఇలాంటి వాడు, చూద్దాం నేను కూడా. ఎగ్జాక్ట్ గా That's the sequel to Okakshanam. సో యూర్ డేటింగ్ ఎనీవన్? ఎవరైనా డేట్ చేస్తున్నారా No, లేదా? చేశారని అడగండి. చేశారా పోనీ? no. Sirish knows I did not. మిమ్మల్ని ఎవరు అడగలేదా? నో యాక్టర్స్ ఆర్ సంబడి? నేను అడిగాను కాలేజ్లో, స్కూల్లో ఎవడో ఒక ట్రై చేసి ఊరికే. I had You'll happen- crushes, okay? I had school point me, I had crushes and క్రషెస్ yeah. కాలేజ్ డేస్. అంతే College అంతే, days. నో బాయ్ ఫ్రెండ్ అంట. డిడ్ యూ టెల్ దెమ్? What? వాళ్ళకి చెప్పారా? దట్ యు హ్యాడ్ ఎ క్రష్? కుచ్ కుచ్ హోతా హై దిల్ తో పాగల్ హై అని చెప్పారా? No, I ఏ దిల్ హే ముష్కిల్ అని చెప్పింది. అది రిటర్న్ అచ్చండి సార్. had a crush on Hrithik Roshan when I was in 6th standard. ఉదిత్ రోషన్ ఓ కష్టం. Charm. క్రష్లు అంటే అలా వారాన్ని మారుతాయి, అది కాదు. ఇక ఆయనతో కంపేర్ చేసుకుంటే మేము ఎక్కడ దొరుకుతాం? నువ్వు డేటింగ్ అంటే నార్మల్ గా మీరు ఎప్పుడు మీ లైఫ్ లో ఎవరికైనా ప్రపోజ్ చేశారా? వాట్సాప్ లో ఊరికి ఎలా ఫ్లర్ట్ చేస్తూ ఎవరినంటే జీరో అంటది. అండ్ నేను నమ్ముతున్నా కూడా. అసలు అసలు ఇల్లు మీకు అసలు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయలేదు ఒక ప్రపోజల్ అనే కాన్సెప్ట్? తెలియదు, తెలుసు కానీ ఎక్స్పీరియన్స్ చేయలే. ఇది ఆడియన్స్ పోల్ అడుగుదాం, అది వాళ్ళు నమ్ముతున్నారా లేదా అని. వదిలే, మా వాళ్ళు కష్టంగా ఉంది. Oh my god. పోలేరా, మీ అందరి తరఫున నేను అందుకుంటానేముంది, పర్లేదు కదా. ఫర్ సపోజ్ అసలు నాకు ఇలాంటి విషయాలు బాగా ఎక్స్పీరియన్స్. Now the game begins. Yes. So meow, first off. Meow. First off. Meow. సరే వద్దు, న్యూట్రల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో చెయ్యి. ఇంగ్లీష్? ఇంగ్లీష్ మనకు రాదు కదా. హిందీ? హిందీ. जी मुझे मारने में बहुत अच्छा लगता है. जी तेलुगु नो प्रॉब्लम, चंपेस्ताम మేము. ओके, हिंदी में, ओनली हिंदी में. ओके, तो क्या कर रही हूँ मैं, लाइन मार रही हूँ आप पे. लाइन मार के वो क्या होता है, प्रपोज करती है. प्रपोज करना है आपको प्रदीप से प्रपोज करना है. ठीक है. यू लाइक हिम ऑलरेडी. Okay. Okay, ठीक है. it's fictional. Let's start. It's fictional. You've been waiting to talk to me. We study in same college. Same bus, Okay. going in the same route, same bus every day. Today final day. Final day of day. college. If you don't propose to him today, rest of your life he is not available. You will repent. You'll repent.
Okay. And you later get married and name your kid as Pradeep. If you don't Or propose else today. your system password Pradeep. अरे मेरे भाई का नाम प्रदीप है यार. थोड़ा difficult है यार ये. Sir, it's okay. Let's try. Let's try. అంటే ఇప్పుడు ఆయన ఆధార్ కార్డు వేరు, నా ఆధార్ కార్డు వేరు కదా. That is Pradeep Puranik. This is Pradeep Macharaju. రెడీ? Yeah. हाँ ये दिलशुद नगर बस आता नहीं. Pradeep. Hi. Hey, hi. How are you? 40 rupees fine. And this is Nice like. dress. Thank you so much. Thank you. You too. Today, thank you. Today farewell day. Krishna know. Nagar 150 rupees. I 1 hour. know. Yeah. Give it back. So this is like the last day of college and हिंदी में आता है. 4 years, 4 साल हो गए हम एक साथ पढ़े हैं एक क्लास में और Sir, ఈ సీరియల్ లెవెల్ లాగ్ ఏంటి సార్? సినిమా లాగా టక్క ప్రపోజ్ చేయాలి కానీ ప్రపోజ్ చేయి. अच्छा मैं ये कहना चाहती थी कि నేను ఈ సినిమాలో ఎలా చేశాను అలా టక్కని చేయి. I really like you Pradeep. But as a brother. ఇందులో కొంచెం వాటర్ వేస్తే నేను దూకుతాను. ప్లీజ్ ఇది చెప్పడానికి బస్సు. I love you. Please accept my golden heart. థ్యాంక్ యూ. ఇందాక రేటింగ్ లో లేపేస్తా. థ్యాంక్ యూ. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో స్వీట్. ప్లీజ్. సురభిని చూస్తే दिल वापस कर दो. ఏ పిల్లో? నాకు ఇప్పటివరకు ప్రపోజ్ చేసిన వాళ్ళందరూ పిల్లోని మాక్సిమం వాడారు. ప్రపోజ్ చేసి పిల్లో తీసుకుని వెళ్ళిపోతున్నారు. సో స్వీట్. థ్యాంక్ యూ. Thank you. సో ఏంటి ఈ రోజు డెఫినెట్లీ మనం ఏం కోరుకున్నా జరుగుతాయి. బికాస్ టునైట్ ఇస్ 24th నైట్ అండ్ క్రిస్మస్ ఈవ్. Yes. అండ్ మరికొద్ది గంటల్లోనే క్రిస్మస్ అండ్ తాత కూడా బయలుదేరి ఉంటాడు. ఎస్. సో ఈ రోజు మీరు కోరుకున్నారు కాబట్టి డెఫినెట్లీ ఆ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు మీ లైఫ్ లో వెరీ త్వరగా వచ్చేస్తారనమాట. రైట్. థ్యాంక్ యూ. Thank you so అండ్ much. ఐ థింక్ క్రిస్మస్ కి అల్లు వారి కుటుంబానికి చాలా దగ్గర సంబంధం ఉంది. యూ సెలబ్రేటెడ్ ఇన్ వెరీ వండర్ఫుల్ వే ఎవ్రీ ఇయర్. అన్ని పండుగలు జరుపుతారు మీరు. ఎవ్రీథింగ్. రంజాన్ జరుపుతారు మీరు, అన్ని జరుపుతుంటారు. అండ్ క్రిస్మస్ కూడా యూనో ఇంకా స్పెషల్ గా ట్రీ ప్లేస్ చేయడం ఇంట్లో. అవును. ఇది లాస్ట్ ఇయర్ ట్రీ అండి. Oh wow. అండ్ ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ ఆ ప్రాక్టీస్ మాకు బండి నుంచి వచ్చింది. ఐ థింక్ మేబీ బికాస్ హీ స్టడీడ్ ఇన్ అ క్రిస్టియన్ మిషనరీ. అండ్ ఇన్ జనరల్ మా ఇంట్లో అన్ని కల్చర్స్ ని యాక్సెప్ట్ చేస్తాము. అయాన్ కూడా ఇలాగా శాంటా క్లాస్ లాగా రెడీ చేస్తాం అనమాట. So cute. ట్రీ పెడతాము. వి కీప్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ ఎవ్రీ టైమ్. చిన్నప్పుడు చెన్నైలో ద లాట్ ఆఫ్ చర్చెస్. Christmas time I used to go to the churches also, attend the mass during Christmas. So I don't know connection ఏంటని తెలియదు కానీ బట్ క్రిస్మస్ అంటే ఆటోమేటిక్గా మన ఇంట్లో పండగలాగా we keep. అంటే ఇప్పుడు ఇలా సూటు బ్లేజర్స్ ఇవన్నీ ఓకే. శాంటా క్లాస్ గెటప్ వేసారు ఎప్పుడైనా? That's what I was going to ask. స్కూల్లో చిన్నప్పుడు కొంచెం లావుగా ఉండేవని చెప్పి ఎప్పుడు ఆ శాంటా క్లాస్ ప్లే మాత్రం నాకే ఇచ్చేవారు. డ్రెస్ కరెక్ట్గా మనం మామూలుగా ఇంకా ఫిట్టింగ్ కూడా పెట్టక్కర్లేదు. మామూలుగా శాంటా క్లాస్ అన్నప్పుడు ఆ మధ్యలో పిల్లో పెడతారు కదా, అవసరం లేదు. డ్రెస్ వేస్తే అలా సరిపోయింది. బట్ సి క్రిస్మస్ అనగానే అండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ కి ఇట్స్ వండర్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. Yes. అండ్ చిన్నపిల్లలకి అయితే మాక్సిమం గిఫ్ట్స్ అందజేస్తాం. అండ్ మీరు శాంటా క్లాస్ గురించి అంత బాగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒకవేళ మీరు శాంటా క్లాస్ అయితే మీరు వాళ్ళు కోరుకున్న గిఫ్ట్స్ మీరు వాళ్ళకి ఇవ్వాలి. సో ఎవరు కోరుకున్నారు అది మీకే తెలుసు. రైట్. ఓకే. సో సంచి నిండా సామాన్లతో మీరు వస్తారు, గిఫ్ట్లన్నీ మీరు ఇస్తారు. అవును. సరేనా? ఓకే. కానీ దానికంటే ముందు మీరు శాంటా క్లాస్ గా మారాలి. మారాలంటే మారాలి. సో మంత్రం నువ్వు కూడా చెప్పమ్మా. నౌ విల్ టర్న్ ఇంటూ శాంటా క్లాస్. మన మంత్రం Okay. జింగిల్ బెల్ జింగిల్ బెల్. Jingle all the way. హ్యాండ్స్ లైక్ దిస్. Okay. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ది వే. శాంటా క్లాస్ నాలోకి వస్తున్నాడు. శాంటా క్లాస్ నాలోకి ప్రవేశిస్తున్నాడు. ఈయనే సెల్ఫ్ మెడిటేషన్ చేస్తున్నాడు. వచ్చేమని పిలుస్తారు. హియర్ వి గో. కమ్ ఆన్. అండ్ మనం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నాం ది యంగ్ వర్షన్ ఆఫ్ క్రిస్మస్ తాత. అండ్ బోలెడ్ అండ్ గిఫ్ట్స్, బోలెడ్ అంత మంది సెలబ్రిటీస్ ప్రే చేశారు ఆయనకి మాకు కొన్ని కావాలి అని. సో ఆ గిఫ్ట్లన్నీ తీసుకుని మన క్రిస్మస్ తాత ఇప్పుడు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun
Santa Claus is here. గురుగారు బోలెడని సంచిలో గిఫ్ట్లు తీసుకొచ్చారు. పిల్లవాళ్ళు కోరుకున్నప్పుడు ఆ గిఫ్ట్ అందించడం మన బాధ్యత కదా. మరి మీరు ఎవరెవరికి ఏం గిఫ్ట్లు తెచ్చారని మేము చాలా బాగా ఎదురు చూస్తున్నాం. సంచి బరువుగా ఉంది. ఓకే, ఓ పని చేద్దాం. సంచి లోపల గిఫ్ట్లు ఏముంటాయో మీ ఒక్కరికే తెలుసు కాబట్టి మీరు సంచి ఓపెన్ చేసి ఒక్కొక్క గిఫ్ట్ బయటికి తీయండి. ఓకే, ఆ గిఫ్ట్ చూసిన తర్వాత మీరు ఇది ఏ సెలబ్రిటీకి ఇస్తున్నారో మాకు చెప్పండి. సో ద ఫస్ట్ గిఫ్ట్ టడాన్ యాక్టింగ్ కోర్స్ బుక్. ఎవరు? ఇక్కడున్న వాళ్ళకి ఇవ్వకూడదు. కరెక్ట్ పర్సన్ కి ఇస్తున్నా గిఫ్ట్. అయ్యో అలా ఇవ్వకూడదు. ఆవిడకి ఆవిడ కోరుకున్నారా? ఆవిడ అడిగారా మిమ్మల్ని? ఇది ఎవరు ఎరిగించు గిఫ్ట్లు ఆల్రెడీ సెలబ్రిటీలు మిమ్మల్ని కోరుకున్నారా? తాత మాకు యాక్టింగ్ కష్టం, సో యాక్టింగ్ కోర్సు బుక్ కావాలి, ఇంకా బాగా యాక్టింగ్ నేర్చుకుంటాం అని వాళ్ళు కోరుకున్నారు. అందుకని మీరు తెచ్చారు. నా కోరుకుని ఇచ్చాను. ఆ కోరుకు దీవిడా? కోరుకున్నావే. ఓకే సరే, నెక్స్ట్ గిఫ్ట్. ఇంకా ఆవిడకి ఇవ్వడానికి ఏం లేదు. ఓకే, బాండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. నాకు అర్థమైంది. ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉన్నాయో, ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళకి మీరు బాండ్స్ ఇన్వెస్ట్మెంట్లు అందిస్తున్నారు. బాండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గిఫ్ట్ ఎవరికి ఇవ్వను? హూ అకార్డింగ్ టు యూ? రానా మాస్టర్ మైండ్. ఈ ఇన్వెస్ట్మెంట్లు బాండ్స్ ఏది ఇన్వెస్ట్మెంట్, ఆ నంబర్స్ స్ట్రాటజీస్ అని తను బాగా అర్థం అవుతాయి. రూపాయిని 10 రూపాయలు ఎలా చేయాలో రానా నుంచి తెలుసుకోవచ్చు కాబట్టి వాడే కోరుకుని ఉంటాడు ఇలాంటి గిఫ్ట్. సో రానా గారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ వారికి నాకు సంబంధం లేదు. రానా గారు నేను చాలా ఎక్కువ డబ్బులు సంపాదించడంతో ఈజ్ ద బిగ్ షాట్, బిగ్ రిచ్ బాయ్ కాబట్టి ఆయనకి బాండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి తాత గిఫ్ట్ తెచ్చారు. నా గిఫ్ట్ ఇది. రానా గారు మరి కొంచెం ఎప్పుడైనా గిఫ్ట్ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ వన్. హే డంబుల్. ఎవరు ఫిట్ గా లేరు, ఎవరిని ఫిట్ అవ్వమని మీరు గిఫ్ట్ ఇస్తున్నారు? కాదు, ఫిట్ గా ఉన్న వాళ్ళు ఇంకా ఫిట్ కావడానికి కోరుకున్నారు. మీరు ఇండస్ట్రీలో డంబుల్ చూపించి ఇది ఎవరిది అంటే ఇండస్ట్రీ మొత్తం ఒక పేరు చెప్పుద్ది, రకుల్ ప్రీత్ సింగ్. సో ఈ డంబుల్ రకుల్ ప్రీత్ సింగ్ కోరుకుంది. నేను ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాను, నాకు జిమ్ కి వెళ్ళడానికి టైం కుదరట్లేదంటే ఒక పోర్టబుల్ డంబుల్ తీసుకొచ్చి తనకి ఇస్తాను అనమాట గిఫ్ట్ కింద. వర్కౌట్ చేసుకుంటుంది. దయాహృదయులు మీరు. దిస్ ఇస్ ఫర్ రకుల్ ప్రీత్. డంబుల్ ని ఆవిడ ఫిట్నెస్ కాబట్టి, ఫిట్నెస్ అంటే ఇష్టం కాబట్టి. నెక్స్ట్ ఏం వస్తున్నారు? ఓ పిల్లో. హూ ఇస్ లేజీ, హూ వాంట్స్ పిల్లో? ఎక్కువ పడుకునే వాళ్ళు కాదు, నిద్ర లేక పడుకోవడానికి కావాల్సిన వాళ్ళు అడిగారు దీన్ని. మీరు చాలా కంఫర్టబుల్ మార్చేస్తారు సార్ మొత్తం గేమ్ ని. శాంటా క్లాస్ నేనా నువ్వా? ప్రార్థన చేసుకుని నాకు తెలుస్తుంది కదా. అంటే సరిగ్గా విన్నారో లేదో, బిజీ గాలిలో కదా సౌండ్ వస్తుంది. ఇది రెజీనాకి ఇస్తా, ఎందుకంటే మల్టిపుల్ ఇండస్ట్రీస్ లో పనిచేసి మల్టిపుల్ ఫిల్మ్స్ చేస్తుంది కాబట్టి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తుంది, రెస్ట్ లేదు, కష్టపడుతుంది. సో పడుకోదు తల్లి, హాయిగా పడుకోవాలని చెప్పి నేను ఇస్తున్న గిఫ్ట్. అండ్ తను కోరుకుంది కూడా, నిద్ర అంత చేయండి తాత అనంది. పిల్లోని ఇస్తున్నా. ఎస్, పిల్లోనిచ్చి తాత పిల్లోనిచ్చి పడుకోమ్మా అన్నారు. చార్జర్. హూ ఇస్ ఆల్వేస్ ఆన్ ఫోన్? లావణ్య. ఎప్పుడు ఫోన్ లో ఉండి బ్యాటరీ అయిపోద్ది కాబట్టి చార్జర్ కోసం కోరుకుంది. మొబైల్ పోర్టబుల్ చార్జర్ అడిగితే నాకు అంత బడ్జెట్ లేదు కాబట్టి మామూలు చార్జర్ ఇచ్చాను. Siri, you can give that to yourself also. He's also always on the phone. తాతగారు కూడా. సురభితో ఏం మాట్లాడుతూ తిరిగిట్లా సెట్ షార్ట్ అయిపోయాక సో ఫోన్ తీసుకుని మాట్లాడుకుంటున్నాను ఇప్పుడు. సో దిస్ ఇస్ ఫర్ లావణ్య. ఫోన్ చార్జర్, ఆల్వేస్ ఆన్ ఫోన్ కాబట్టి. ఇది నాన్ ఆల్కహాలిక్ జ్యూస్. ఎస్, ఇప్పుడు ఈ బాటిల్ ఎవరి చేతిలో బాగుంటుంది, ఎవరి చేతిలో మీరు చూద్దాం అనుకుంటున్నారు? ఇది నాన్ ఆల్కహాలిక్ అంటే దీంట్లో ఆల్కహాల్ లేదు. అవును, కానీ చూడడానికి అలా ఉంది. సో నాకు ఒక వ్యక్తి తెలుసు, అమ్మాయి పార్టీలకు అప్పుడప్పుడు వస్తుంది, వచ్చి అందరితో కౌరులు మాట్లాడుతుంది, చేతిలో డ్రింక్ ఉంటుంది కానీ అది ఓన్లీ స్కూల్ డ్రింక్ జ్యూస్ అవుతుంది తప్ప లోపల ఆల్కహాల్ ఉండదు. సో ఇది పట్టుకుంటే డ్రింక్ తాగినట్టు ఉంటుంది కానీ డ్రింక్ కాదు. సో మమ్మల్ని అందరినీ ఫూల్ చేస్తూ ఉండొచ్చు. ఆ పర్సన్ ఈ డ్రింక్ నాకు ఇవ్వు అని కోరుకున్నది మరెవరో కాదు, తమన్నా. సో ఆమె ఎప్పుడు పార్టీలకు వస్తుంది కానీ షీ డజంట్ ఈవెన్ సోషల్లీ డ్రింక్ కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ అన్ యాప్ట్ గిఫ్ట్ ఫర్ హర్. డెఫినెట్లీ. తమన్నా గారు, మీరు తప్పకుండా ఈ బాటిల్ ఉన్న డ్రింక్ తాగాలని కోరుకుంటున్నాం. అప్పుడు మీరు కూడా మాలా తెల్లగా అవుతారు. లాస్ట్ గిఫ్ట్ అండి, మేకప్ కిట్. మేకప్ కిట్. అదే మేకప్ కిట్. మేకప్ కిట్టే. మేకప్ ఎవరు వేసుకుంటే? ఎవరు అడిగారు మిమ్మల్ని? తాత నాకు పౌడర్ ప్యాడ్ బ్రష్ కావాలి తాత. హెబా పటేల్. పోయబ్బా. హెబా పటేల్ ఎప్పుడు మేకప్ వేసుకుంటూ చూసాను నేను. వేసుకుని అయిపోవడం వల్ల హెబా పటేల్ కి ఇంకో కొత్త మేకప్ కిట్ తీసుకొచ్చిన క్రిస్మస్ తాత. థ్యాంక్ యూ. డన్. సూపర్ తాత. అంటే
అండ్ ఇంత చక్కగా మీరు వాళ్ళు అడిగినవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. And తప్పకుండా మీరు వెళ్ళడానికి టైం లేదు కాబట్టి నేను అందజేస్తాను వాళ్ళందరికీ. తప్పకుండా నేను అందజేయకపోయినా మా వాళ్ళు సోషల్ నెట్వర్క్ లో వాళ్ళకి అందజేసేస్తారు. సో ఒకవేళ నేను ఒక గిఫ్ట్ అడిగితే ఏం తీసుకొస్తాను? నువ్వు అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉంటావు కాబట్టి నీకు ఒక బాక్స్ కార్టన్ ఆఫ్ చాక్లెట్స్ ఇస్తాను. నువ్వు అందరికి పంచి పెట్టచ్చు. చెప్పు, అందరు నీ ఫ్రెండ్స్ కాబట్టి. సో స్వీట్. థ్యాంక్ యూ. ఐ వుడ్ లవ్ టు చాక్లెట్స్ ఇవ్వడానికి అందరికి. బట్ థ్యాంక్ యూ సో మచ్ తాతగారు. మీరు రావడం, ఇన్ని గిఫ్ట్లు తేడం మా అందరికి చాలా ఆనందం. థ్యాంక్ యూ తాతగారు. గెటప్ చేయండి. టింగ్ 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 టింగ్. బూమ్. సో ఆహా, ఇందాకే తాతగారు వచ్చేళ్ళారు. మా తాతగారు గిఫ్ట్ ఇచ్చేళ్ళారు. సో ఇప్పుడు మీ ఇద్దరికి ఇంకొన్ని అద్భుతాలు చూపిస్తాను. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద వర్డ్స్ డిస్ప్లే అవుతాయి. ఆ వర్డ్ ని మాట్లాడకుండా పిక్చర్ రూపంలో ఆ బోర్డు మీద గీయాలి. విత్ డ్రాయింగ్స్ అంటావు. ఎస్, అంతే. పిక్టోగ్రాఫ్ ఆడుతున్నాం మనం ఇప్పుడు. రెడీయా? దాని పిక్టోగ్రాఫ్ అంటారు. ఓకే, ఫస్ట్ యువర్ టర్న్. మంచిది. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వామ్మో, Guessing, మీరు ఎంత బాగా వేస్తారా? అరే నేను ఊరికే అనుకున్నాను సార్, మీరు నిజంగా మల్టీ టాలెంటెడ్. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. నేను చూసా చిన్నప్పుడు తీసి పొపాయ్ షో స్పినాచ్ తిని కండలు ఇలా. Okay, sure. I'll improvise. ఇంప్రూవైజ్. ఓ లెఫ్ట్. మ్యూజిక్. ఈజ్ ఎ సింగర్. ఈజ్ సింగింగ్. వాట్ ఈస్ he doing? Oh, there are balloons hanging. Party music. Hey. Okay. Yo. He's dancing. He's a dancer. Oh, he's stylish. He's yo-yo. Yes. Yeah, he's yo-yo. Oh, yo-yo Honey Singh. Hey, నీ మొహం. Char bot. No. Wait. ఆల్రెడీ ఆన్సర్ చెప్పాడు. What is he doing? Stylish. हम बात नहीं करते. हम कट्टी पे राउंड. నో వర్డ్స్. Star. What is that? You mean? చేప చేతిలో చిరగ్గా ఉంటుంది కానీ నోట్లో బేసుగ్గా ఉంటుంది. తప్పి సమాజం. డీజే జగన్నాథం. డీజే అంటే మీరు ఇలా గీసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని మీరు. Congratulations. ఇలాంటి డ్రాయింగ్లు వేయొద్దని. నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ గురువు గారు మంచి బాడీతో ఉన్నారంటే గ్యారంటీ బన్నీ గారే అయి ఉంటారు. అది మ్యాటర్. సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడు నీకా మామూలుగా ఉండదు మీకు. Piece of cake for him. ఎఫర్ట్లెస్ డ్రావర్. I know, he's effortless. ఎఫర్ట్లెస్ డ్రాయర్. స్టార్. ట్రిపుల్ స్టార్. Chanda Mama. చంద్రుడు అందరికన్నా పెద్ద స్టార్. మెగా స్టార్. పవర్ స్టార్. చుక్కల్లో చంద్రుడు. ఇవే చుక్కలు సార్, మళ్ళీ చంద్రుడేంటి? అవును చుక్కలు. అవును స్టార్. నేను మాట్లాడకూడదు సార్, యాక్టింగ్ కూడా చేయకూడదు, చంపేసామండి ఇది. సరే, చిరంజీవి గారు. దాని మ్యూజిక్ కంపోజరా ఏంటది? Like a cloud man. జగదేక వీరుడా? గన్ అది. గ్యాంగ్ లీడర్. గన్. Gangster. వాళ్ళ కొడుకు రామ్ చరణ్. అది స్టార్. Is it the name of his film? సినిమా పేరా? చిరుత కాదు. మగధీర కాదు. స్టార్లు. తుఫాన్. రంగస్థలం. బ్రూస్ లీ. బ్రూస్ లీ తర్వాత గోవింద్ రందర్వాడే. Before Bruce Lee. ఆఫ్టర్ బ్రూస్ లీ ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. సరే. ధ్రువ నక్షత్రం.
ధ్రువ is a నక్షత్రం పేరు కదా. నేను బయలుదేరుతాను సార్. అప్పుడే వెళ్తారు స్టార్, ద బ్రైటెస్ట్ స్టార్ మనకి ఎలా తెలుస్తుందండి అవన్నీ? ధ్రువ అంటే చిన్నప్పుడు సోషల్ 8th క్లాస్ లో చిన్న సబ్జెక్ట్ సార్ అది. దాని బదులు ఇంకేదైనా చిన్న హింట్ ఇచ్చి ఉంటే అష్ట దిగ్బంధనం ఏమైనా వేసి ఉంటే అర్థమైపోయేది. నక్షత్రం వేస్తే దిగ్బంధనం వేసి అరవింద్ స్వామిని వేస్తే ఇంక అయిపోతా. బాగేస్తే సార్, అంటే నా ఆర్ట్ అలాంటిది. అది చూసి ధ్రువ అని గెస్ట్ చేసినోడికి ఆడు కాళ్ళు తీసుకుని నేను పనుల్లో పెట్టి వాష్ చేస్తాను. ఏంది అంటే ఇంత బాడీతో ఆ బైసెప్స్ అది అసలు మనిషి రూపంలో ఉంది అది సార్. ఫుల్ బాడీ మనిషి రూపంలో సార్. హీ హ్యాడ్ 6 pack ఇన్ ద మూవీ. 6 pack ఏది? దాంట్లో ప్యాక్ ఏది? పైన షర్ట్ వేసుకున్నారు సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్. అసలు నా ఆర్ట్ ని మీరు ఇంత ఫాస్ట్ గా గెస్ట్ చేస్తారు అనుకోలేదు. వెల్ ప్లేడ్. దీన్ని కూడా ఆర్ట్ అంటారు, నేను ఇప్పుడే గుర్తించాను. అలా అనుకోకపోతే బతకలేం మరి. ఇప్పుడు గురుగారు మాస్టర్ చెప్పండి. ఛాన్స్ మాస్టర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కానీ అది ఇండియా మ్యాప్ అంటాడేమో ఆయన. సారీ భయ్యా, అది ఇండియా మ్యాపా? సారీ సార్. Any guesses? శ్రీలంక అయితే ఉంది సార్. ఇట్స్ ఐలాండ్, అండమాన్ నికోబార్. అది అక్కడ ఉంటుందా? ఓ సారీ, అంటే అంత దూరం వెళ్ళలేదు సార్ నేను. Can I get one more hint? ఆస్ట్రేలియా. అంటే సోషల్లో మేము ఇండియా చుట్టుపక్కల వరకు మ్యాప్ తెలుసు, ఊరికి లాగుతున్నా. ఇంకేదైనా Okay. ఓ ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ఎ ప్లేస్. Yes. ఓకే, ఇప్పుడు చంపేస్తా. ఏదైనా ఇంకొంచెం హింట్ ఇవ్వండి. మ్యూజిక్, మళ్ళీ మ్యూజిక్. డీజే. ప్లేస్ పేరు డీజే ఎక్కడ ఉండదా? ఇప్పుడే ప్లేస్ సిటీ అన్నావు. డీజే ఎక్కడైనా సిటీ ఉండే పోవచ్చు. మీరు మరీ అంత రెస్పెక్ట్ ఇవ్వద్దు ప్లీజ్. మ్యూజిక్, మ్యూజిక్, సాంగ్స్, సింగ్. సింగపూర్. ఆఫ్ కోర్స్ మ్యాప్ లో అక్కడ ఉండదు సార్. 48 degrees ఆల్టిట్యూడ్ గా 360 degrees లాటిట్యూడ్ లో ఈక్వేటర్ కి కొంచెం సైడ్ లో ఉంటుంది. ఇక్కడ ఏమున్నాయి? పర్లేదు సార్, సింగపూర్ అది లేదు. ఓకే, కంఫర్టబుల్. సో చాలా బాగా గీశారు. సింగపూర్ అక్కడ ఉంటుందా సార్? సింగపూర్ అక్కడే ఉంటదండి. సింగపూర్ అంటే సింహము సింబల్ వాళ్ళ. మాకు అంత డ్రాయింగ్ రాదండి, మ్యాప్ వేసాం. ఇదైతే పర్లేదు, ఎవడు అడగడు ఎగ్జాక్ట్ ఫీచర్స్. బట్ వెల్ డన్. థ్యాంక్ యూ. ఈజీయా? అలా ఇలా అంటే అలా పడిపోద్దా? ఓకే, మై టైమ్ స్టార్ట్స్ నౌ. Wearing lungi. ఓకే, బాజీరావ్ మస్తాని. లుంగి వేసుకున్నాడా? లుంగి వేసుకున్న వ్యక్తి యాక్టర్ అతనా? ఏందది? చెన్నై చంద్రమా అది ఇండియా మ్యాపేగా? ఇండియా మ్యాప్. ఈయన యాక్టర్ అయినా సార్ ఎక్కడ ఉంటుంది సార్ అది? ఏ ప్రాంతం? మహారాష్ట్రనా? మహారాష్ట్ర. అక్కడ ఆ ప్రాంతానికి చెందినతన కాదు, కర్ణాటక ప్రాంతానికి చెందినతన. ఏ ప్రాంతానికి? మహారాష్ట్రలో కర్ణాటకనా? I think it's నైజాం, తెలంగాణ. ఈ పిల్లకేసుకుని గుండేసుకుని గోదావరి. ఏందది? ఏందది? what's that? చాణక్య బోట్ ప్లేస్. అది ఇట్స్ ప్లేస్. హంపి. ఆ ప్రాంతం పేరా? ఆ ప్రాంతం పేరేంటి? విజయనగరం, ఆంధ్ర, సీమాంధ్రకి కింద తమిళనాడు. Chennai. మాస్టరు, చెన్నైకి ఎవడైనా అసలు ఆ బొమ్మ వేస్తాడా మాస్టరు? సార్ చక్కగా విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని. అంటే చెన్నైలో అందరూ విభూతులు బొట్టు పెట్టి తిరుగుతారా? అంటే సింబాలిక్ గా లుంగి వేసాను కదా సార్. సౌత్ ఇండియన్ ట్రెడిషన్ సార్ లుంగి. నేను ఇంకా అది బాజీరావ్ మస్తానీలో రణ్వీర్ సింగ్ ఏమో. అంటే మీరు నా ఆర్ట్ చూసి మీరు అంత దూరం వెళ్తారు. చెన్నై అనే దానికి ఎవడైనా బీచ్ వేసా, బోట్ వేసా, లైట్ హౌస్ వేసా. Now we get అది it. లైట్ హౌసా? మ్యాప్ లో దగ్గర కేరళలోంచి తమిళనాడులోకి Dancing. హలో సార్, అండ్ పాదాలు చూపిస్తే వద్దు
పెద్దవాళ్ళు చిన్న వాళ్ళకి దండం పెట్టకూడదు అలా. బట్ మీరు ఆన్సర్ గెస్ చేశారు చూసారు, అది మీరు కనెక్ట్ అయ్యారండి బాగా. బాగా అంటే అంత దారుణంగా వేస్తే కానీ ఆవిడ కనెక్ట్ అవ్వట్లా. వండర్ఫుల్. ఇప్పుడు చూడండి అద్దరిపోద్ది మీకు లాస్ట్ది. స్కూల్లో అనవసరంగా తప్పు చెప్తున్నారు, ఇది పట్టుకెళ్ళండి సింగపూర్గో. తమిళనాడు కొంచెం అటు ఇటుగా గీసాం కానీ కొంచెం దగ్గరలో క్లారిటీ ఉంది కదరా. హలో 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 యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే దా. ఇన్ని రోజులు నేనే దారుణం అనుకున్నా, పర్లేదు నాకంటే దారుణం కదా. దట్ ఈస్ పెరుగన్నం, దద్దోజనం, ప్రసాదం, కోచ్ కోచ్లో కుక్కర్, కుక్కర్లో వండేది రైస్. కుక్కర్లో ఆట ఉప్మా అంటే మూ ఆట అంటారు. రైస్ దద్దోజనం అలాంటిదేనా? వెజ్జా నాన్ వెజ్జా సార్? ఏది మధ్యలోనా? వెజ్జా? అబ్బాయి చంపేస్తాం మనం. పులిహార ట్రెడిషనల్ మంచి అంటే ఎవ్రీడే కామన్ గా 4 సార్లు తింటారు మీరు రోజుకి. తింటది. ఉప్మా వారిని ఇందాక చెప్పాను నేను, ఇదే అది. ఏ ఊర్లో ఉప్మా కుక్కర్లో వండుతున్నారు సార్? నేను అదే అడిగాను, ఉప్మా కుక్కర్ లో ఉంటారంటే అవును కుక్కరే అంది. आपके जगह में उपमा कुकर में डालते, कढ़ाई में डालते, कढ़ाई में मूत नहीं डालते, ऊपर नो मूता लगाएं, वाटर पोसिंग, उपमा पाउडर पोसिंग, गिर्रा 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 तिप्पिंग. మరి అదే అదే మాకు వచ్చి ఉప్మా తింటాం. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. ఇదేమో సింగపూర్, అదేమో ఉప్మా. అది చెన్నై అయినప్పుడు అది ఉప్మా అవుతుంది. This is so much better than that. హలో ఏం మాట్లాడిందా? నెక్స్ట్ చూస్తారా? నెక్స్ట్ చూడండి, అప్పుడు మీకు సౌండ్ ఉండదు ఇంకా. నా భూతో నా భవిష్యత్. బూతులాగే ఉంటాయి మరి ఇప్పుడు. నీ బూతులు నీ భవిష్యత్తు. జంతువు అది. Horse. హార్సా? హార్స్ రైడ్ చేసే వ్యక్తి? సినిమా హీరోనా? సినిమా క్యారెక్టరా? హిస్టారికల్ క్యారెక్టరా? హిస్టారికల్ క్యారెక్టర్ సినిమా క్యారెక్టర్ చెప్పు బాబు. Movies name? సినిమాలో కాదా? నడిపేవాడు పేరేంట? గుర్రం నడుపుతున్నాడు మగధీర. రుద్రమదేవిలో గౌనగన్నారెడ్డి. గుర్రం పైన ఒక వ్యక్తి ఉన్నాడు. సో అతను ఆర్మీ, మన ఆర్మీ. అదే నాకు తెలిసింది వేసేస్తా చెప్తున్నా. కాదు కాదు ఈజీ చెప్పేస్తారు. కాదు నేను అడిగే క్వశ్చన్ నువ్వు సమాధానం చెప్పట్లా. అతను వ్యక్త ఆబ్జెక్టా? Film name or what? అదొక వ్యక్త. ఏంటది? What's that? నాకు తెలియదు సార్, నాకు సంబంధం లేదు. కాదండి అది పర్సన్. ఇస్ ఇట్ ఎ పర్సన్? ఇస్ ఇట్ ఎ పర్సన్? తొందర చెప్పండి సార్. ఏంటది? నాకు అర్థం కావట్లేదు ఏంటో. What's that supposed to mean? హ్యాంగర్ ఏంది? Okay, they are friends. మాస్టర్ మీకు దండం పెడతా మాస్టర్. Shorts. టవలా? హ్యాంగరా? ఏంది? డ్రాయర్? జాకీ? సూపర్. జాకీ. Oh my god. హార్స్ రైడర్ ని జాకీ అంటాం కదా. Okay. సో జాకీ అంటే హార్స్ రైడర్ అని చూపించా. మళ్ళీ ఇంకోటి వేస్తే కానీ అర్థం కాదని రెండోది వేసా. వర్కౌట్ కావట్లేదని కంపెనీ ఫేమస్. ఐ గివ్ ఫ్రీ బ్రాండింగ్
ఫస్ట్ షార్ట్ వేసాను, దాని తర్వాత ఎందుకు మధ్య నాకు అది డ్రైవర్ వేసినప్పుడు అనొచ్చా కాదు, నేను ఏదో పిచ్చోడి ఏంటి ఏదో వేస్తే ఏదో అంటాడేమో అనుకున్నా. అంటే ఆ కంపెనీ ఫేమస్ బ్యాండ్ మీద ఉంటుంది కదా సార్, అప్పుడు కనిపెట్టా. మా ఊళ్ళో బ్యాండ్ కొనుక్కుని వేసుకునేవాళ్ళు కనిపించారు. Pradeep, you could have drawn that earlier, na? దిస్ వన్ Would have been easy to guess. ఓకే. సో వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. మన ఈ అద్భుతమైన ప్రదర్శన, మన కళా ప్రదర్శన చేసిన తర్వాత అద్భుతాలు అంటే చిన్నపిల్లలు ఎవరైనా డ్రాయింగ్ స్కూల్కి వెళ్దాం అనుకున్నా, పెయింటింగ్ గురించి నేర్చుకుందాం అనుకున్నా, ఇది చూసారంటే పేరెంట్స్ ఆపేస్తారు. ఇప్పుడు ఇంకో అద్భుతం ఉంది. ర్యాపిడ్గా మీరు ఆన్సర్ చేయాల్సిన రౌండ్. ఇప్పుడు మీ దగ్గర ఒక్క క్షణమే ఉంది ఫర్ ఈచ్ క్వశ్చన్, రైట్? దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే నేను ఫస్ట్ ముందు క్వశ్చన్ రివీల్ చేస్తాను. Okay. క్వశ్చన్ రివీల్ చేశాక స్క్రీన్ మీద మీకు టైమర్స్ ఉంటాయి. చాలా టైం తక్కువ ఉంది మనకి. ఈ 8 టైమర్స్ వెనకాల ఒక సెలబ్రిటీ ఉన్నారు. నేను అడిగే క్వశ్చన్ విన్న తర్వాత యూ సెలెక్ట్ ఒక టైమర్. ఆ టైమర్ వెనకాల ఏ యాక్టర్ అయితే వస్తారో ఈ క్వశ్చన్ కి ఆ యాక్టర్ కి ఆన్సర్ మీరు ఇవ్వాలి. ఆ సెలబ్రిటీకి ఈ ఆన్సర్ నేను ఇవ్వాలా? ఎస్. రెడీ? ఫస్ట్ క్వశ్చన్ వినండి. ఈ టైమర్ వెనకాల ఉన్న సెలబ్రిటీ కనుక మీరు పేరుకి ముందు ఒక స్టార్ అని మీరు ఇవ్వాల్సి వస్తే ఏ స్టార్ అని పిలుస్తారు? ఆ స్టార్. సో శిరీష్ గారు మీకే ప్రశ్న. నెంబర్ సెలెక్షన్ ప్లీజ్. No, it's okay. You start. చెప్పుకోవాలి. సరే, నంబర్ 3. ఎస్, ఎనర్జెటిక్ స్టార్. అది ఆల్రెడీ ఉంది. స్టార్, వి వాంట్ ఎ స్టార్. స్టారా? హ్యాట్రిక్ స్టార్. 3 సినిమాలు వరుస విజయం కదా. ఎస్. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జయలవకుశ. హ్యాట్రిక్ స్టార్. ద హ్యాట్రిక్ స్టార్ ఎన్టీఆర్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మర్ అండ్ గ్రేట్ ఆర్టిస్ట్ అండ్ అన్నిటికంటే ముందు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అండ్ సెలెక్ట్ చేసుకునే రోల్స్, సెలెక్ట్ చేసుకునే మూవీస్, ఇలాంటి హ్యాట్రిక్లు కొడుతూనే వెళ్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. సూపర్. నెక్స్ట్ వన్. ఇఫ్ నాట్ హీరో, వాట్ ప్రొఫెషన్ సూట్స్ హిమ్ బెస్ట్? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే యాక్టర్ కి హీరో కాకపోతే, ఒకవేళ హీరో అయి ఉండకపోతే ఏ ప్రొఫెషన్ మ్యాచ్ అవ్వచ్చు? ఓకే ఓకే, సెలెక్ట్. 5. ఆర్ వెరీ ఓన్ స్టైలిష్ స్టార్. ఇవన్నీ నాకు హీరో తప్ప ఏం తట్టట్లేదు. ప్రాపర్ సినిమా Yes. సినిమా అంటే సినిమా తప్ప మనోడికి ఏం రాదు. అకార్డింగ్ టు యూ, పోనీ సరదాగా చిన్నప్పుడు ఏదో అనుకుని ఉండేవాళ్ళు కదా, నేను ఇదవుతా. ఆర్కిటెక్ట్. బన్నీకి ఎవరు తెలియని విషయం ఏంటంటే హిస్ పెట్ ప్యాషన్ ఇస్ ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఐ థింక్ హిల్ మేక్ అ వెరీ గుడ్. తన ఇల్లు కానీ తన గెస్ట్ హౌస్ కానీ చూడండి, చాలా అందంగా చేసుకుంటాడు. అండ్ ఎప్పుడు దాన్ని ఎవ్రీ 6 months మారుస్తూనే ఉంటాడు. 6 months చూసేసాక కొత్త సినిమా సెట్ లాగా దాన్ని మార్చాలన్నమాట. సో ఐ థింక్ హిల్ మేక్ అ గ్రేట్ ఆర్కిటెక్ట్. మీ ఇంట్లో ఉన్న అన్ని చేంజెస్ ఆయనే. ఇట్ వాస్ ఆల్వేస్ స్పెషల్. ఆయన అదే అంటారు కదా, హౌ స్టైలిష్ హీ లుక్స్ ఆన్ స్క్రీన్. ఇల్లు కూడా అంత స్టైలిష్ గా రెడీ చేస్తుంటారు. వండర్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్. వన్ మూవీ యూ వుడ్ లైక్ టు రీమేక్ ఆఫ్ ది స్టార్. నెక్స్ట్ వచ్చే స్టార్ సినిమాల్లో ఒక సినిమాని మీరు పిక్ చేసుకుని రీమేక్ చేస్తే, శిరీష్ మీరు రీమేక్ చేస్తే ఏ సినిమా సెలెక్ట్ చేసుకుంటారు అండ్ వై? 8. నెంబర్ 8. స్టార్ తమ్ముడు సినిమా. వై? బికాజ్ ఐ లవ్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ సినిమా ఎప్పుడేం చేద్దామని. అండ్ నాకు కళ్యాణ్ బాబాయ్ సినిమాల్లో ఖుషి కన్నా ఫేవరెట్ సినిమా అంటే తమ్ముడు. మై ఆల్ టైమ్ ఫేవరెట్ అమాంగ్స్ట్ ఆల్ ఆఫ్ కళ్యాణ్ బాబాయ్ ఫిల్మ్స్. అసలు నేను కనెక్ట్ అయింది కూడా అందుకే, ఎందుకంటే స్టార్టింగ్ లో ఆయన ఒక్కొక్క సబ్జెక్ట్ 3 సార్లు రాయడం, చిటీలు పెట్టి ప్రయత్నాలు చేయడం. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫిలిం. మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చే స్టార్ కనుక పెళ్లి చేయాల్సి వస్తే, అది మీరు చేయాల్సి వస్తే, మీరు ఏ హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేస్తారు? ఆర్ ఎల్స్ ఏ హీరోయిన్ అయితే అతను కరెక్ట్ మ్యాచ్ అవుతుంది, రైట్? ఏ నెంబర్ తీసుకుందాం? 7. Oh, that's the last one. 7 feet వచ్చాడు. 7కి 7 feet వచ్చారు ఆయన. రానా అంటే I'll get him married to Trisha. Why so? I think ఈడు జోడు బాగుంటారు అనిపిస్తుంది. వాళ్ళిద్దరు వేవ్ లెంత్ కూడా కలుస్తుంది. ఇద్దరు క్రేజీ కాబట్టి ఇంకే. మరి పుజారి గారు, మరి ఎప్పుడు ముహూర్తాలు? అంటే మరి దగ్గుబాటి ఇంటి వారు మన ఎప్పుడు పిలిచి ముహూర్తాలు పెట్టమంటే వెంటనే వాళ్ళిద్దరికి వెళ్ళి చేస్తాను అనమాట. అదే మొత్తం అన్ని పప్పులతో కూడిన మంచి భోజనం గ్యారంటీ ప్లాన్ చేద్దాం గట్టిగా. సూపర్. నన్ను చంపేయడం సరదాగా. అండ్ డెఫినెట్లీ అతి త్వరలో రిలీజ్ కాబోతున్న ఒక క్షణం సినిమా సూపర్ హిట్ అవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. మాలాంటి కొన్ని లక్షల కోట్ల మంది ప్రేక్షకుల్ని మీరు ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. Thank you.
థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ మా షోకి వచ్చినందుకు గాను మాకు గుర్తుగా మీరు హ్యాండ్ ఇస్తే మా వాల్లో ప్లేస్ చేసుకుంటాం. డన్. రైట్? యా. థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరు ఈ షోకి రావడం మేము సూపర్ గా ఎంజాయ్ చేసాం. Thank So, you. మీ చేతుల మీద గానీ అది అక్కడ ప్లేస్ చేద్దాం. డన్. రైట్. So many తలపులే మొదలాయనే so many మెరుపులు కనులలో కదలాడనే. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, సీజన్ 3ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ప్రతి ఎపిసోడ్ లో వచ్చిన సెలబ్రిటీ మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. సో ఆ సెలబ్రిటీలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సరికొత్త సీజన్ ఇంకొంచెం ఎనర్జీ, ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకి మరికొద్ది వారాల్లోనే నేను తీసుకొస్తాను. ఈ లోపల చిన్న విరామం. సీ యు ఆల్ సూన్.